ఈ వీడియోలో బాబా గారు లక్ష్మి అనే భక్తురాలకి శ్రీరాముడిగా దర్శనమిచ్చిన లీల గురించి తెలుసుకుందామండి. అట్లాగే ఆమె భర్త గోవింద స్వామికి సమర్థ రామదాస్ స్వామిగా కూడా దర్శనమిచ్చారు. ఆ లీల కూడా తెలుసుకుందాము. ఒకసారి మద్రాసు నుండి కాశీ వెళ్తున్న భజన బృందం సాయిని దర్శించి భజన చేశారు. అందరూ బాబా ఇచ్చే కానుకల కోసం చేస్తే లక్ష్మి అనే ఆమె మాత్రం భక్తితో చేసింది. నాటి మధ్యాహ్నం సాయి ఆమెకు శ్రీరాముడిగా దర్శనమిచ్చారు. కానీ అది ఆమె భ్రమేనని ఆమె భర్త గోవిందస్వామి అన్నాడు. నాటి రాత్రి అతనికి ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది. అతనికి పోలీసులు సంకెళ్ళు వేస్తుంటే సాయి చూస్తున్నారు. అతడు తనను రక్షించమంటే పాపం అనుభవించక తప్పదన్నారు బాబా. ఆ పాపాన్ని దహించవేయమని అతను కోరాడు. అతనికి అంత విశ్వాసం ఉంటే కన్ను మూస్తారమ్మన్నారు సాయి. అలా చేయగానే అతడు విడుదలై పోలీసులు చచ్చిపడి ఉన్నారు. అతడు సాయి చేసిన మేలు మరిచి సంతోషిస్తుంటే బాబా వీరిని చంపినందుకు శిక్ష పడుతుందిలే అన్నారు. అతడు భయంతో బాబా కాళ్ళు పట్టుకున్నారు. ఆయన అతనిని మరొకసారి కన్ను మూస్తారమ్మన్నారు. అలా చేసేసరికి అతడి ఆపద తొలగిపోయింది. కృతజ్ఞతతో అతడు నమస్కరించగానే మొదటి నమస్కారానికి దీనికి భేదం ఉన్నదా అన్నారు బాబా. మొదట ఆయన ముస్లిం అన్న శంకతోనూ కాన్కల్ప ఆశతోనూ, ఈసారి విశ్వాసంతోనూ నమస్కరించానన్నాడు అతడు. నీవు చాటుగా పంజాబ్ తాబూత్ వంటి ముస్లిం పత్రికలను పూజిస్తావు కదా అడిగారు బాబా. అతడు సిగ్గుపడి తన గురువైన సమర్థ రామదాస స్వామి దర్శనం కోరాడు. సాయి అతనిని వెనుకకు తిరిగి చూడమన్నారు. చూస్తే అక్కడ ఆ స్వామి కనిపించి అతడు నమస్కరించాక అదృశ్యమయ్యారు. అప్పుడతడు బాబా మీరెంతో వృద్ధులు, మీ వయసు ఎంత అన్నాడు. ఏమిటి, నేను వృద్ధుడినా, నాతో పరిగెత్తు చూస్తాను అని సాయి పరిగెత్తి అదృశ్యమయ్యారు. అంతటితో బాబాపై భక్తి కలిగింది. ఈ కళలోని బోధయే ఆయనిచ్చే అసలైన కానుక. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.